మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాట్లాడడం జరిగింది. ఏ విధమైన వేరే పర్సనల్ కానివ్వండి, ఒకరి మీద కానివ్వండి చేయలేదు. వారైతే రేవంత్ రెడ్డి గారు కానీ ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ భాష అట్లా వాడింది తప్ప పర్సనల్ గా ఒక నీ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎలా కానీ పోలేదు. అది మీరు ప్రతికంతులు క్లియర్గా చూడొచ్చు, ప్రజలు కూడా చూడొచ్చు. ఆ వాటిలో ఎక్కడ కానీ వ్యక్తిగత దూషణ లేదు, వ్యక్తి జీవితంలోకి పోయి తొంగి చూసి ఆ బాధ అనేది చేయడం అనేది లేదు. కానీ ఇక్కడ ఈరోజు అంజయ్ గారు ఈరోజు మాట్లాడిన విషయం చూస్తే చాలా పూర్తిగా అది రాజకీయపరం అనేది పక్కన పెట్టేసి వ్యక్తిగత దాని మీదనే అది మొత్తం చూస్తే రాజకీయం అనేది ఇప్పుడు ఏదైతే అంశం ఏదైతే ఉందో రుణమాఫీ అనేది కానివ్వండి, ఇంకా చాలా ఇబ్బంది కానివ్వండి, ఇది ఫ్రీ ఆరు గ్యారెంటీలు కానివ్వండి, వీటి మీద కానీ ఏది మాట్లాడారు. రవీంద్రరావు గారు ఏం మాట్లాడినారు? 6 గ్యారెంటీల గురించి మాట్లాడినారు, ఈ యొక్క రుణమాఫీ గురించి మాట్లాడినారు. రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనే విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడ ఎవరిని రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరిని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగత దూషణ చేయలేదు. వాళ్ళు మీరు ఈరోజు చేసిన వ్యక్తిగత దూషణ చాలా చాలా ఎక్కువగా ఉన్నది, మోతాదు మించి ఉన్నది. మరి మీరు ఏ విధంగా ఆలోచన చేసినో దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. వ్యక్తిగత దూషణలకు పోకండి. ఇది ఎండ్ పాయింట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదైతే ఏం జరిగిందో ఎట్లా జరిగిందో కానీ ఇది మీరు మోతాదు మించి చేశారు. అది మళ్ళీ మీ యొక్క స్పీచ్ మీరే వినండి. వింటే మీకు అర్థమవుతుంది ఎంత ప్రాబ్లంగా మాట్లాడినాం అనేది. దాన్ని ఆలోచన చేసుకోండి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్ రాజకీయంగా కాకుండా వ్యక్తిగత రిలేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి దాన్ని బయట పెట్టుకొని ఈరోజు రాజకీయంగా బాగాలేదు కదా అని ఇమీడియట్ గా అవన్నీ తీసుకుంటే అంత మంచి లక్షణం కాదు అది. కాబట్టి ఎవరైనా కానీ రాజకీయ పరంగానే ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా పోవద్దని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా అంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో వారు ఆ విధంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈరోజు రైతు రుణమాఫీ అనేది ఒక ప్రజలలో ఒక అపహాస్యమైన విధంగా జరుగుతూ ఉంది. నో డౌట్ మీకు రైతు రుణమాఫీ చేయాలని సిన్సియర్గా ఆలోచన ఉందేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ. కానీ దాన్ని తొందరపడి మేము అన్ని చేసినామని చెప్పడం అనేది చాలా తప్పది. ఒక మంత్రి ఏమో మొత్తం చేసినామంటారు, ఒక మంత్రి ఏమో ఒక 17,000 కోట్లు అంటారు, ఇంకో మంత్రి 7,000 కోట్లు అంటారు. మీకే కన్ఫ్యూజన్ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఒక పిక్చర్ లేనప్పుడు మేము కూడా అది సరిగైన పిక్చర్లకు రావాలని రేపు మొత్తం టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు 10 నుంచి 12 వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ యొక్క శ్రేణులన్నీ ధర్నాలో పాల్గొంటున్నాయి. పెద్ద ఎత్తున అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా పిలుపునిస్తారు. ఈరోజు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. దానికి ప్రెషర్ గవర్నమెంట్ మీద పెట్టినప్పుడే మళ్ళీ ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ అయింది. లేదంటే వాళ్ళు ఇచ్చేసినామనే విధంగా బంద్ చేస్తారు. కాబట్టి రైతులందరూ రావాలే, వచ్చి ప్రభుత్వం మీద ప్రెషర్ పడే విధంగా ఇంకా రాబోయే వాళ్ళ టెక్నికల్ డిఫరెన్స్ ఏమున్నాయో అవన్నీ బయటకు వచ్చి టోటల్ అందరూ రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాల్సిందిగా రైతులందరికీ పిలుపునిస్తాం. తెలియజేస్తూ ధనపురపల్లి అనే ఒక వ్యాపారం చేస్తాడు. అతను 5 ఫీట్లే ఉంటాడు. కానీ 20 ఏళ్ళ నుంచి ఉంటే ఒక పార్టీ మారే గర్భం అంజయ్య. నేను అంజయ్ అనాలన్నా తెలుసలేదు. ఇదే మా ఎమ్మెల్సీ రవీంద్రరావు లేకుంటే విద్యార్థి నుంచి నీ పెళ్లిగా పోవు, నీ అమ్మాలు లేవు. వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం నువ్వు ఇచ్చినావు. కాబట్టి ఈరోజు నేను కూడా 30 సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య నేను ఉన్నా. కాబట్టి నా అనుభవం చెప్తున్నా, నువ్వు విద్యాదశ కాల్చి ఇప్పటివరకు ఎట్లున్నో తెలుసుకో. ఫస్ట్ రవీంద్రరావు గారు విద్యాదశ నుంచి ఇప్పుడు తెలుసుకో. నీకు ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోయి నమ్మక ద్రోహం, స్నేహ ద్రోహం, రాజ్య ద్రోహం చేసి నువ్వు. కాబట్టి ఇలా తక్కలపల్లి రవీంద్రరావు ఒక చట్టసభలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా బూతు మాటలతోని తిట్టిన నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? నిన్ను కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టి బయటికి వెళ్ళకొడితే దిక్కు లేక ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా రవీంద్రరావు సార్ని నువ్వు అసభ్యకరంగా మాట్లాడతావా? నువ్వు గల్లీ మనిషి, మా సారు ఢిల్లీ మనిషి. ఆయన స్టేట్ రాజకీయాలు చేస్తాడు, నువ్వు బజార్ పనులు చేస్తావు. అదే బట్టల బజార్లా ఒక్క షాప్ కూడా నీ కంట్రోల్లో లేదు.
నువ్వు పొగాకు వ్యాపారం చేసినావు, ఐపీ పెట్టినావు, బట్టల వ్యాపారం చేసినావు, ఐపీ పెట్టినావు, ఇట్లా ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటావు, తెల్లారి కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు ఎమ్మెల్యే గురిలేక నువ్వు చేయలే, నువ్వు వర్గం పెట్టుకొని తిరిగినావు. మరి అదే ఎమ్మెల్యే తెలుసు నీ గురించి, అధిష్టానం తెలుసు, భరతబాబు తెలుసు. కాబట్టి మా మీద కూర్చొని నువ్వు మాట్లాడడం సబబు కాదు. నీ బట్టలు ఇప్పి కొట్టడం మాత్రం ఖాయం. నువ్వు ఇంకోసారి మాట్లాడితే అదే నీ బట్టల బజార్లో నీ బజార్లో కొట్టడానికి సిద్ధమని నేను చెప్తున్నాను.